హే విన్నర్స్, మీరు మ్యాజిక్ గురించి విన్నారా? లైఫ్‌లో మనం మ్యాజిక్ చేసుకోగలము అని విన్నారా? చూసారా? యెస్. అప్పుడప్పుడు మనం కొన్ని స్టోరీస్ వింటూ ఉంటాం. వాళ్ళ లైఫ్‌లో తను ఒక డెడ్లీ డిసీజ్ నుంచి బయటకొచ్చాడు. తన లైఫ్‌ని తను రీన్యూ చేసుకున్నాడు. తన లైఫ్ చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది అని మనం చాలా వింటుంటాం. బట్ నేను నా లైఫ్‌లో చూసిన కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ స్టోరీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ ఎవరిదంటే మై మెంటార్ డాక్టర్ జో డిస్పెన్జా. సో ఈరోజు తన జర్నీ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. జో డిస్పెన్సా తన లైఫ్‌ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాడు? ఎలా తను మళ్ళీ హెల్తీగా మారాడు? అనేది మీకు ఈరోజు అర్థమవబోతుంది. సో ప్లీజ్ కోచ్ సురేంద్ర ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ అబ్సల్యూట్‌లీ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ ఆఫ్ ద అమేజింగ్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, డాక్టర్ జో డిస్పెన్సా లైఫ్‌లో జరిగింది ఏంటంటే, ఇన్ ద ఇయర్ 1986 వెన్ హి వాస్ ఇన్ 17, 18 ఇయర్స్, ఆ ఏజ్‌లో హి వాస్ అ సైక్లిస్ట్. సో బీయింగ్ అ సైక్లిస్ట్, తను సైకిల్ నడుపుతూ వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి దెర్ వాజ్ అ బిగ్ ట్రక్ విచ్ కేమ్ బ్యాక్ అండ్ తను ఢీకొంది. అండ్ దెన్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్లో తన వర్టిబ్రల్ 8 బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, బ్రేక్ అయ్యాయి కంప్లీట్గా. ఆ ప్రెషర్ ద్వారా స్పైనల్ కార్డ్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది. అండ్ డాక్టర్స్ ఏమన్నారంటే తనకు సర్జరీ చేయాలి, బట్ సర్జరీ చేసిన తర్వాత కూడా తను నడిచే ఛాన్స్ అయితే లేదన్నారు. సో అప్పుడు డాక్టర్ జో డిస్పెన్సా ఏం చేశారు? హీ సెడ్ లెట్ మీ గో హోమ్. సో తన ఇంటికి వెళ్ళాడు అండ్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. తను ఎగ్జాక్ట్గా 12 to 14 వీక్స్ ప్రతిరోజు కొన్ని టెక్నిక్స్ ఫాలో చేశాడు. ఆ టెక్నిక్స్ ఏంటో నేను మీకు షేర్ చేయబోతున్నాను. బట్ దీంతో పాటు తను ఈ జర్నీని అర్థం చేసుకున్నాడు. తన జర్నీని అంతా కూడా తన బుక్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫ్రెండ్స్, మీరు బుక్స్ రీడింగ్ చేసే అలవాటు లేకుండా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయండి. దెర్ ఆర్ సమ్ ఆఫ్ ద బుక్స్ విచ్ హీ రోట్. వన్ బుక్ ఈస్ యూ ఆర్ ద ప్లాసెబో. ప్లాసెబో ఎఫెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, మన మైండ్ ఎలా యాక్చువల్గా మనకు రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో యు ఆర్ ప్లాసెబో. అండ్ బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, అంటే మనం ఒక పాస్ట్ కండిషనింగ్లో ఉంటాము. ఆ పాస్ట్ కండిషనింగ్ నుంచి మనని మనం ఎలా బ్రేక్ చేసుకోవాలి, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. బికమింగ్ సూపర్ న్యాచురల్. దీంతో పాటు ఇవాల్వ్ యువర్ బ్రెయిన్. యూ కెన్ స్టార్ట్ విత్ ఇవాల్వ్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్ని మనం ఇవాల్వ్ చేసుకుంటూ ఉండాలి. హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ యొక్క క్రక్స్ మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో రూపంలో మీకు మీ ముందుకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, వినండి, ప్రతిరోజు ఫాలో చేయండి. సో ఈ 3 బుక్స్లో తను ఏం మాట్లాడతాడంటే తను ఎలా తన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు, ఎలా తన ఎన్వైరన్మెంట్ నుంచి, తన బాడీలో ఉన్న కెమికల్స్ నుంచి తను ఎలా బయటకు వచ్చాడు. అంటే చాలాసార్లు ఇలాంటి డెడ్లీ యాక్సిడెంట్ అయిన తర్వాత మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఓకే, నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. నా లైఫ్ ఎలా ఎందుకయింది? ఇలా ఎందుకయింది? భగవంతుడా, నన్నే ఎందుకు ఇలా చేశావు అని చాలా మంది కంప్లైనింగ్ మోడ్‌లోకి వస్తారు. అండ్ చాలా మంది ఆ డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఇప్పుడు నా లైఫ్ అంతా ఇలానే ఉంటుంది. నేనేం చేయలేను. నా వల్ల ఏం కాదు అని అనుకుంటా. బట్ తనేం చేశాడు? తను ఎగ్జాక్ట్‌గా మదర్ వోమ్‌లో ఉన్నప్పుడు మన బాడీ ఎలా క్రియేట్ అవుతుంది? జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. మన బాడీ, మన బోన్స్, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్, హార్ట్ నుంచి, బ్రెయిన్ నుంచి, లంగ్స్ నుంచి, బోన్స్ నుంచి, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. మరి అదే టెక్నాలజీని ఇప్పుడు నేను ఎందుకు యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు యూజ్ చేసుకోవద్దు అని తనేం చేశాడు? తనలో ఉన్న ఇన్నర్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అండ్ నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేశానో ఐ అండర్స్టూడ్ దట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డెడ్లీ డిసీజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ హే, తను క్యాన్సర్ నుంచి బయటకు వచ్చింది మై డియర్ ఫ్రెండ్. అండ్ నార్మన్ విన్సెంట్, హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ క్యాన్సర్. తను కూడా నార్మన్ విన్సెంట్ జస్ట్ బై లాఫింగ్ థెరపీ బయటకు వచ్చాడు. ప్రతిరోజు చార్లీ చాప్లిన్ వీడియోస్ చూసేవాడు. ప్రతిరోజు ఒక అరగంట చార్లీ చాప్లిన్ వీడియోస్ చూసేవాడు, నవ్వుతూ ఉండేవాడు. తనకు నిద్ర రావాలి అంటే ప్రతిరోజు ఒక 15 మాత్రలు వేసుకునేవాడు. 15 మాత్రలు వేసుకుంటే 15 నిమిషాల వరకు నిద్ర. బట్ ఎప్పుడైతే తను చూసాడు చార్లీ చాప్లిన్ వీడియోస్ చూస్తూ లాఫింగ్ థెరపీ, తను తన బాధంతా మర్చిపోయాడు. ఇలా చూస్తే చాలా మంది లూయిస్ హే నుంచి జో డిస్పెన్సా, నార్మన్ విన్సెంట్, ఇన్ఫాక్ట్ జాన్ డి రాకఫెల్లర్ వాస్ అ రిచెస్ట్ పర్సన్. ఇప్పుడు మనం చూస్తే ఇలాన్ మస్క్ అంటే రిచ్, బట్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద రేర్ డిసీజ్. సో డాక్టర్స్ ఏమన్నారంటే నువ్వు ఇంకొక మాక్సిమం ఒక 6 మంత్స్ అంతకంటే ఎక్కువ బతకలేవు. తను ఏం చేశాడు? అన్ని విడిచిపెట్టాడు అండ్ ఈ వెంట్ టు జస్ట్ రోమ్ అరౌండ్ ద వరల్డ్. షిప్ ఎక్కాడు అండ్ దెన్ హీ జస్ట్ వెంట్ టు మూవ్ అవుట్ ద వరల్డ్. అప్పుడు తను చాలా మందికి హెల్ప్ చేశాడు. చాలా హ్యాపీగా అనిపించింది. హెల్ప్ చేశాడు, హ్యాపీగా అనిపించింది. ఎంజాయ్ చేశాడు. ఇంకొక 6 మంత్స్ ఉంది, నా లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాను అని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ స్లోగా తన క్యాన్సర్ డిసప్పియర్ అయింది. మళ్ళీ హెల్తీగా మారాడు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దెన్
ఈ స్టార్టెడ్ హిజ్ ఓన్ ఫౌండేషన్, రాకఫెల్లర్ ఫౌండేషన్. సో ఈ రోజు రాకఫెల్లర్ ఫౌండేషన్ చాలా పెద్ద పెద్ద రీసెర్చ్ మన ఇండియాలో టాటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎలాగైతే పనిచేస్తుంది, అలాగే యుఎస్లో. అంటే ఈ సక్సెస్ స్టోరీస్ ఎందుకు చెప్తున్నానంటే సో దట్ మనలో ఉన్న డివైన్ ఇంటెలిజెన్స్ మనం కనెక్ట్ అవుతున్నాం. ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారో, ఎవరైతే డెడ్ డిస్ నుంచి బయటకు వచ్చారో వాళ్ళకు కూడా మెడిసిన్స్ లేవండి. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆ డిసీజ్కి సఫర్ అవుతూ చనిపోయినారు. బట్ వీళ్ళెందుకు హెల్తీగా బయటకు వచ్చారంటే వాళ్ళు ఏం నమ్మారు, నాలో ఒక డివైన్ ఇంటెలిజెన్స్, ఆ డివైన్ ఇంటెలిజెన్స్తో నేను కనెక్ట్ అవ్వాలి, ఆ డివైన్ ఇంటెలిజెన్స్తో నేను మాట్లాడాలి, ఆ డివైన్ ఇంటెలిజెన్స్ నా మాట వింటుంది అని నమ్మారు. సెకండ్ థింగ్, ఆ పాస్ట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదు, బాడీలో పెయిన్ ఉంది, బట్ స్టిల్ నేను ఎలా ఉండాలి, నాకేం కావాలి, నేను ఎంత హెల్తీగా ఉండాలి, ప్రతిరోజు విజువలైజ్ చేసుకున్నాడు. డాక్టర్ జో డిస్పెన్సర్ తను ఏం చెప్తాడంటే ప్రతి బోన్ని తను విజువలైజ్ చేసుకున్నాడు, అది ఎనర్జెటిక్గా మారుతుంది, అది మళ్ళీ హెల్తీగా మారుతుంది, ఎవ్రీ బోన్ మళ్ళీ రీఫార్మ్ అవుతుంది, ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్, ప్రతి డిఎన్ఏకి తను సిగ్నల్ ఇచ్చాడు. ఎందుకంటే నార్మల్గా ఇదే జరుగుతుంది. మీరు చూడండి, కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, సడన్గా బ్లడ్ ప్రెషర్ హై అవుతుంది, సడన్గా బాడీ అంతా కూడా మసిల్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ అయిపోతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. సో అక్కడ డిఎన్ఏకి కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తను స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే తను విజువలైజ్ చేయడం స్టార్ట్ చేశాడు, ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాడు, ప్రతిరోజు ఎనర్జీ సెంటర్స్ని తను బ్లెస్ చేసుకున్నాడు, బాడీ అంతా కూడా తను రీన్యూ చేసుకున్నాడు. బికాస్ మనకు సైన్స్ ఏం చెప్తుంది, ప్రతి 11 monthsలో మన బాడీ కంప్లీట్గా రీన్యూ అవుతుంది. సో ఆ నాలెడ్జ్ని తను యూజ్ చేసుకున్నాడు, తన లైఫ్ని తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లెట్ మీ గివ్ యూ వన్ హోప్. ఈ హోప్ ఏంటంటే మన బ్రెయిన్, మన మైండ్, మన బాడీ ఒక హోమియోస్టాసిస్ని ఆటోమేటిక్గా తీసుకురాగలదు. ఆ ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంది. ఆ ఇంటెలిజెన్స్తో దూరం అయితే ఆ పవర్ నుంచి మనం టేక్ అయిపోతున్నాం మై డియర్ ఫ్రెండ్. సో టేక్ దట్ పవర్ బ్యాక్. దీన్ని సైంటిఫిక్గా వినండి, అర్థం చేసుకోండి. క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఎలా యాక్చువల్గా మనం రీన్యూ చేసుకోగలం మన బాడీని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనీ అవ్వచ్చు, డిజైర్డ్ లైఫ్ అవ్వచ్చు, ఏదనుకున్నా సరే దాన్ని మనం మేనిఫెస్ట్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. ఫ్రెండ్స్, అండర్స్టాండ్ ది సైంటిఫిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ అ మ్యాజిక్. మీరేదో చేతి పైన ఒకటి రాసుకోగానే లేదా బయట ఏదో చేయగానే కాదండి. ఇక్కడ మైండ్ సెట్ మారితేనే అన్ని మారుతాయి. సో సైంటిఫిక్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, సైన్స్ని నమ్మండి, అండ్ అప్లై దిస్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. అండ్ థౌజండ్స్ ఆఫ్ మ్యాజికల్ స్టోరీస్ గురించి వినండి, అప్లై చేయండి. వాళ్ళు చేయగలిగితే నేను కూడా చేయగలను అని నమ్మండి. ఎస్, ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఏంటి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక మంచి కమెంట్ పెట్టండి. వెన్ ఐ సీ కమెంట్స్ ఐ ఫీల్ హ్యాపీ, అండ్ వెన్ యూ మేక్ మీ హ్యాపీ, గాడ్ విల్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ. ఎస్, అప్రిషియేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మంచి వీడియోస్ వస్తుంటాయి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ సీ విన్నర్స్ ఆల్వేస్ ఆర్ గుడ్ లెర్నర్స్. సో మంచి మంచి టాపిక్స్ నేర్చుకోండి, విన్నర్గా మారండి. 2025లో కీప్ టార్గెట్, I will transform my life. I want you to type in the comment section, I am ready to transform my life in 2025. Yes, and 1 year mentorship నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. సో దీని గురించి డీటెయిల్స్ మా టీమ్కి కాంటాక్ట్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. You will get all the details. Thank you so much. See you all and love you all. Thank you so much.